వాటిని పొందుకోలేదని, లోకానుసారమైన నా జీవితంలో రాలేదని నేను ఒకలాంటి చేదు ఎక్కడో నా హృదయంలో దాగి ఉంది. నన్ను క్షమించి ప్రభువా. నీ పట్ల నా ప్రేమ తక్కువైపోయింది, నన్ను క్షమించు ప్రభువా. ఇది చేయలేదు అది చేయలేదని నీ పైన నేరాలు మోస్తున్నా, నన్ను క్షమించయ్యా, క్షమించు ప్రభువా. నువ్వు ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించవయ్యా. ఇంకా అంతకంటే ఏం చేయాలయ్యా? నువ్వు ఏం చేయకపోయినా నిన్ను ప్రేమిస్తానేసయ్యా. నువ్వు నా జీవితంలో ఏం చేయకపోయినా నిన్ను ప్రేమిస్తానయ్యా. నా ప్రాణం పెట్టినంతగా నేను ప్రేమిస్తానన్న వారు ఉన్నట్లయితే మీ చేతులు ఆయన వైపెత్తి, యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను ప్రభా, యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను, యేసయ్యా నాకు నువ్వు చాలు ప్రభా, నాకు నువ్వు చాలయ్యా, నువ్వు చాలయ్యా. ఎంతమంది చెప్పగలుగుతారండి నాకు నువ్వు చాలు ప్రభా? నువ్వు చేసిన చెప్పిన I love you Lord, I love you Lord, I love you Jesus. ఎంతసేపు నా లోపాలు, నా జీవితంలో నా బలహీనతలు నాకేం లేదని చూస్తున్నాను కానీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు యేసయ్యా. క్షమించు ప్రభు, క్షమించయ్యా. నిన్నే ప్రేమిస్తాను ప్రభా, నిన్నే ప్రేమిస్తానయ్యా. కొద్ది క్షణ మాత్రము పాపము కోసం, క్షణ మాత్రము సుఖము కోసం నేను ఎంతో గాయపడ్డానేసయ్యా. క్షణ మాత్రం కోసం నేను పక్కన పెట్టేస్తానయ్యా. నేను కాదన్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు. నీవు లేకపోతే నేను ఉండలేను ప్రభు అని ఎంతమంది చెప్పగలుగుతారండి? నువ్వు లేకపోతే నేను ఉండలేను ప్రభు, నేను ఉండలేనయ్యా.
పరిస్థితి ఏమైపోతుందయ్యా నువ్వు రాకపోయి ఉంటే? నువ్వు మరించకపోతే నేనేమైపోయేవాడు? నువ్వు ఏమైపోయినా చేస్తావని నేరారోపణ చేస్తున్నారా? మంచి చేస్తున్నా కీడు చేస్తున్నారా? చేయని తప్పుని తప్పు చేస్తావంటారా? Blessed are you if you're persecuted on account of his name. Blessed are you. ఎందుకంటే ఒంటరి వాళ్ళే 1000 మంది జనముగా చేస్తాడండి దేవుడు. మిమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుడు, నిన్ను విడిచిపెట్టలేదు. గొప్ప ఘనత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నాము. నేనున్నానులే భయపడకు. హల్లెలూయా. ఆయనంటే మనకి భయం ఏంటంటే వాడే 1000 మంది అన్నాము. మరొకసారి చెప్తారా? దేవుడు మన పక్షముంటే మనకి విరోధి ఎవరు? నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నీకంటే నీకు ఎంత ప్రేమ, నీకంటే నీకు ఎంత ప్రేమ, లేదంటే నీకు ఇంత ప్రేమ. ఇంత ప్రేమ నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. చెప్పండి, ఎన్ని అవమానాలు వచ్చినా నేను నీతోటే జీవిస్తానేసయ్యా. ఎన్ని పోరాటాలు వచ్చినా నీతోటే జీవిస్తానయ్యా. నీ కొరకే జీవిస్తాను ప్రభు. ఎంతమంది నన్ను విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పటికీ నేను నీతోటే జీవిస్తానయ్యా. నీ
సిద్ధమే ప్రభు. ఎంతకైనా నేను వదులుకోవడానికి సిద్ధమే ప్రభు. All that I want is to be with you, Jesus. To live for you, Lord. I want to live for you. నేను యేసయ్య కోసం జీవిస్తానన్న వారు ఉన్నట్లయితే మీ చెయ్యి ఆయన వైపు ఎత్తి చూపిస్తారా? యేసయ్య నీ కోసం బ్రతుకుతాను ప్రభు. ఎవరున్నా ఎవరు లేకన్నా, అందరూ ఉన్నా అందరూ విడిచినా పర్వాలేదు ప్రభు. ఎన్ని పోరాటాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని బాధాలైనా నేను యేసయ్య కోసమే జీవిస్తానన్న వారు ఉన్నట్లయితే హృదయంలో నిశ్చయించుకుని చెప్పండి, యేసయ్య, all that I desire is to live for you, to serve you, Lord, to please you, Jesus. దిగిపోయిన సువాసనగా నా జీవితము చేయ ప్రభా. మీరు ఒక మాట దేవునితో చెప్పండి. బ్రతుకున్నంత కాలం నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. ఈ లోక పాపాలు కాదు ప్రభు, ఈ అడిక్షన్స్ కాదు ప్రభు, ఈ మనుషులు కాదు, వీటన్నిటి కోసం నేను విడిచిపోయాను ప్రభు. నన్ను క్షమించు ప్రభు. ఈ కొరకు జీవిస్తానే, ఈ కొరకు జీవిస్తానే. నా సోమరితనాన్ని క్షమించు, నా నిర్లక్ష్యతని క్షమించు ప్రభు. నన్ను క్షమించు. Put me on fire for you, Jesus. Put me on fire for you, Lord. నీ కొరకు చేయాలనే తప్పును దయచేయి. నీ కొరకు జీవించాలనే వైరాగ్యము దయచేయి. నీ కొరకు తెగించే రోషము దయచేయి. దయచేయి. నోరు వెప్పి వేడుకోండి, నోరు వెప్పి వేడుకోండి. ఇప్పుడే నన్ను కాల్చు ప్రభువా, కాల్చు ప్రభువా. యేసయ్యా నిన్ను కాల్చు. పరిశుద్ధాత్మదేవ నన్ను కాల్చు, నన్ను కాల్చు. నాలో పాపము, నాలో వ్యసనాలు, నాలో సోమరితనము, నాలో నిర్లక్ష్యత ఇప్పుడే యేసు నామములో పరిశుద్ధాత్మ చేత కాల్చివేయబడునుగా, కాల్చివేయబడునుగాక. ఇప్పుడే ఆయన అగ్నితోటి నేను నింపబడునుగాక. యేసయ్యా నన్ను నీ అగ్నితోటి కాల్చు. అడగండి, అడగండి. Enough is enough, enough is enough. Enough living for the devil. అపవాది కోసం జీవించడం చాలు. చెప్పండి. All of you shout, say enough is enough, enough is enough. ఇక చాలు. నేను అపవాది కోసము జీవించను, నేను నా స్వార్థం కోసము జీవించను, నేను యేసయ్య కోసమే జీవిస్తామన్న వారు ఉన్నట్లయితే ఆమేన్ అని పలుకుంది. జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే, నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. గురించిన దేవుడే లేడా, నిన్ను మించిన దేవుడే లేడా. నిన్ను
ఈరోజు మేమందరము నిశ్చయతో చెప్తున్నామయ్యా, నువ్వు లేకపోతే నిజంగా మేము బ్రతకలేము ప్రభా. రుచి చూసాము, అనుభవించాము. Without you it's hard, Lord. Without you it's hell, Lord. Without you it breaks us. Without you we are doomed. ఇంతవరకు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాం. అంధకారం ఎంతో ప్రబలుతుంది. సువార్తను అడ్డగిస్తున్న దురాత్మ శక్తులు ఎంతగానో చెలరేగుతున్నాయి. సమయం పోనీయక సిద్ధపడేవారు, పని చేసేవారుగా, పోరాడేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్య. ఎంతో మందిని సోమరితనం అనే ఆత్మ ఏలుతుంది. ఎంతో మందిని నిర్లక్ష్యత అనే ఆత్మని ఏలుతుంది ప్రభు. I call down fire on the spirits in the name of Jesus. Fire on the spirits. ఇది మొదలుకొని దురాత్మలు ఏలటం కాదు, దురాత్మల ద్వారా మేము నడిపించబడటం కాదు కానీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని అందరినీ దహించు ప్రభు. ఫైర్ లార్డ్, పుట్ యువర్ ఫైర్ అపాన్ us లార్డ్. ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో తోస్తే కాదు ప్రభా, లోపల నుండి రగ్గులుకుంటూ ఉండాలి. నేను దేవుని కొరకు ఏమైనా చేయాలనే తపన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే పుట్టించమని వేడుకుంటున్నారు ప్రభా. పుట్టించయ్యా. మూయబడిన తర్వాత అపవాది అధికారులు తీసుకున్న తర్వాత ఏడవటం కాదు. ఇదిగో సమయం మెరిగి ఇప్పుడే సిద్ధపడి పోరాడేవారుగా, పనిచేసేవారుగా, రాత్రి పగలు నీ కొరకు కష్టపడేవారుగా మమ్మల్ని చే ప్రభా. చేయయ్యా. ఏమైనా చేయాలని కోసం, ఏమైనా చేయాలని కొరకు, ఏమైనా తెగించాలి ప్రభా. ఇంతగా చేసిన దేవుడికి ఏం చేయట్లేదే. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆత్మలు పట్టే జాలరుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఆత్మలు పట్టాలి ప్రభా. ఎక్కడ నాటబడిన అక్కడ ఆత్మలు 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 సంపాదించబడును గాక యేసు నామములో. ప్రతి ఒక్కరిని అభిషేకించు. నీ ఆత్మ ద్వారా వారిని ప్రేరేపించు, నడిపించు. భయం అనే ఆత్మని పారద్రోలు, సిగ్గు అనే ఆత్మని పారద్రోలు. నన్నేమనుకుంటారో కాదు, తెగించే కృపను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయి. మమ్మల్ని అందరిని అట్టి రీతిగా సిద్ధపరచు ప్రభా. మమ్మల్ని పురికొల్పయ్యా. కిండల్ ద ఫైర్ లార్డ్, కిండల్ ద స్పార్క్. చల్లారిపోకముందే ఉన్న కొద్ది మంటని నీవే రేపమని వేడుకుంటున్నాం ప్రభా. అంతవరకు నీ సాక్షులు ఆఖరి రూపి వరకు మేము నీ పీఠము ముందు నిలబడినప్పుడు ఫలా మంచి నమ్మకమైన దాసుడా దాసులని పిలువబడే దానికోసం మేము సాయశక్తుల ప్రయాసపడడానికి సాయం చేయమని మమ్మల్ని అట్టి రీతిగా సిద్ధపరచమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఆమెను చెప్తామండి.